నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత బెయిలుపై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న ముకుల్ రోహిత్గి. ఈయన దేశంలో ఆయన పేరు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. క్లిష్టమైన సంచలన కేసులు, అసలు ఈ కేసులు ఇరుక్కుపోవడం ఖాయమని నిర్ధారించుకున్న కేసుల్లోనూ ఆయన తన వాగ్దాటి, న్యాయ నైపుణ్యం, రాజ్యాంగపరమైన అంశాలను జోడించి అనేక కేసులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆయనే తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఇరుక్కుపోయి విలవిల్లాడిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో సునాయాసంగా బయటకు తీసుకొచ్చారు. ఏపీలో చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు ఆయనకు బెయిల్ కోసం వాదించి బయటకు తీసుకువచ్చింది కూడా రోహత్గీనే కావడం గమనార్హం. అదేవిధంగా పలువురు కీలక రాజకీయ ప్రముఖుల కేసుల్లోనూ ఆయన వాదనలు వినిపించారు. ఆయా కేసుల్లో వారికి ఊరటనిచ్చారు. ఆయన కోర్టు హాల్లోకి వస్తున్నారంటే రాజ్యాంగం, న్యాయదేవత నడిచి వచ్చినట్లు ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సదాశివం కొన్నాళ్ల కిందటే కితాబిచ్చారు. చిత్రం ఏంటంటే వైసీపీ అధినేత జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించిన వారిలో రామ్ జెఠ్మలానీ తర్వాత ముకుల్ రోహత్గీదే కీలక పాత్ర. అందుకే ఏరుకోరి బీఆర్ఎస్ అధినేత ముకుల్ రోహత్గీని ఎంపిక చేసుకున్నారు. కుటుంబం అంతా 60 ఏళ్లకు పైగానే న్యాయస్థ వ్యవస్థలో ఉంది. ఆయన తండ్రి, తల్లి, భార్య, బిడ్డలు కూడా న్యాయవాదులుగానే కాకుండా సొలిసిటర్ జనరల్ వంటి కీలక పదవులు కూడా చేశారు. కాగా గంటకు 10 లక్షల రూపాయలు మినిమం ఛార్జీ వసూలు చేసే రోహత్గి కేసు తీవ్రవాదం అయితే వేరేగా ఉంటుంది. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్న కొడుకు ప్రజ్వల్ రేవన్న కేసును బట్టి ఆయన 1,50,000 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. అయితే దీని సమయం ప్రకారం లెక్కిస్తారు. ఆయన ఎంతసేపు వాదనలు వినిపిస్తే ఆ సమయానికే లెక్కించి ఛార్జీ తీసుకుంటారు. ముకుల్ రోహత్గి గతంలో రామ్ జెఠ్మలానీ మాదిరిగా అపాయింట్మెంట్ ఫీజును వసూలు చేస్తారు. అది 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఇది దొరకడమే దుర్లభం. పైగా ఎంతో పరిచయం, రికమెండేషన్ ఉండాలి. ఈయన ఒకప్పుడు కాంగ్రెస్ కు ఆస్థాన న్యాయవాది. అందుకే బీఆర్ఎస్ పై విమర్శలు వచ్చాయి. ముకుల్ ఏదైనా కేసుపై కోర్టుకు వస్తే ఆయన వెంట 7 నుంచి 9 మంది జూనియర్, సీనియర్ లాయర్ల బృందం ఉంటుంది. వారికి అయ్యే ఖర్చును అదనంగా పిటిషనర్ చెల్లించాలి. 5 స్టార్ హోటళ్లలోనూ బస, వైద్యుడు వెంట ఉంటారు. ఈ ఖర్చును మాత్రం ఆయనే చెల్లిస్తారు. ఇలా ఇంత పవర్ఫుల్ లాయర్ కాబట్టి సుప్రీంలో మొదటిసారి వాదనలతోనే కవితను బయటకు తెచ్చారు. ఆయన తలుచుకుంటే కవితను ఈజీగా కేసు నుంచి బయటకు తీసుకువస్తారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. చూడాలి మరి ముందు బీఆర్ఎస్ ముకుల్ రోహత్గీని ఎలా వాడుకుంటుందో.